ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా లేదు. మూవీ ట్రైలర్ ను పాట్నాలో సాయంత్రం లాంచ్ చేయనున్నారు. అయితే ట్రైలర్ లాంచ్ పాస్ల కోసం పాట్నాలో మైదానంలో భారీగా క్యూ కట్టారు. దాంతో తోపులాట జరిగింది. కొందరు కొట్టుకున్నారు. ఓ తెలుగు హీరో ఈవెంట్ కోసం బీహార్లో ఇంత క్రేజా అన్న చర్చ జరుగుతోంది. మరొకవైపు మొదటిసారిగా దాదాపు 25,000 మంది అభిమానుల మధ్య పాట్నాలో ట్రైలర్ లాంచ్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా లేదు. మూవీ ట్రైలర్ ను పాట్నాలో సాయంత్రం లాంచ్ చేయనున్నారు. సాయంత్రం ట్రైలర్ లాంచ్ పాసుల కోసం పాట్నాల మైదానంలో భారీగా క్యూ కట్టారు. దాంతో తోపులాట జరిగింది. కొందరు కొట్టుకున్నారు. ఓ తెలుగు హీరో ఈవెంట్ కోసం బీహార్లో ఇంత క్రేజా అన్న చర్చ జరుగుతోంది. మరొకవైపు మొదటిసారిగా దాదాపు 25,000 మంది అభిమానుల మధ్య పాట్నాలో ట్రైలర్ లాంచ్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. బిందు, అల్లు అర్జున్ పుష్ప కోసం దాదాపు దేశ వ్యాప్తంగా పుష్ప ఎప్పుడెప్పుడు అంటూ కూడా ఎదురు చూస్తుంటారు. అభిమానులే కాకుండా సగటు సినిమా ప్రేక్షకుడు సైతం భారీ ఎత్తున ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తుంది. పుష్ప 2 సౌత్ లోనే కాదు, నార్త్ లో కూడా క్రేజ్ మామూలుగా అయితే లేదు. తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ క్రేజ్ తో పుష్ప 2 కి భారీ క్రేజ్ ఉండడం అయితే సాధారణ విషయమే. కానీ నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాకున్న క్రేజ్ గురించి ఎక్కడో చిన్న అనుమానం ఉండేది. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సందడి చూస్తుంటే మాత్రం డెఫినెట్ గా అలాంటి అంచనాలు గాని అలాంటి అనుమానాలు గాని పటాపంచలు అవుతుందని మనం చెప్పుకోవచ్చు. బీహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం అంటే ఈవెంట్ చూడడానికి పాస్ల కోసం అయితే నిన్నటి నుంచే అభిమానులు మాత్రం బారులు తీరాలు. ఒక దశలో తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది. పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పుష్ప పార్ట్ 1 బీహార్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అక్కడ కరోనా సమయంలో కూడా భారీ వసూళ్లు నమోదు కావడం అయితే సర్ప్రైజింగ్ గా అనిపించింది. అయితే పుష్పకి దక్కినటువంటి ఆదరణ అంటే పార్ట్ 1 కి దక్కినటువంటి ఆదరణ పార్ట్ 2 కి కూడా అంటే పుష్ప 2 కి కూడా దక్కుతుంది అనుకున్నటువంటి సమయంలో ట్రైలర్ లాంచ్ కి వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తే మాత్రం డెఫినెట్ గా మేకర్స్ అయితే షాక్ అవుతున్నారు. అయితే ఇంతమంది వస్తారా లేదా అనుకున్నటువంటి ఈ ఈవెంట్ కి అసలు పాసులు దొరుకుతాయా లేదా అభిమానులు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే డెఫినెట్ గా సర్ప్రైజ్ అనిపిస్తుంది బిందు. ఎందుకంటే దాదాపు అంటే ప్రతి ఏ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా కూడా అభిమానులు వస్తారా లేదా అంటే ఎంతమంది వస్తారో ఏంటి. ఇప్పుడు మన రీసెంట్ గా దేవర సినిమా విషయానికి వస్తే దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నోవెంటలో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి భారీ గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే 5,000 మంది అంటే 2,000 మంది అనుకుని చెప్తే దాదాపు 5,000 మందికి సరిపడేటువంటి ఆ స్పేస్ చూస్తే దాదాపు 10,000 మందికి క్రౌడ్ రావడం, అక్కడ జరిగినటువంటి గందరగోళమైనటువంటి అంటే ఆ ఇష్యూ చూస్తుంటే డెఫినెట్ గా ప్రతి సినిమా ప్రొడ్యూసర్స్ మేకర్స్ కు కూడా ఈవెంట్ భారీగా చేయాలి, దానికి తగ్గట్టు ఏర్పాటు చేయాలంటూ కూడా అదే తరుణంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా దాదాపు 25,000 మందికి పైగా వస్తారనే అంచనాతో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఒక రోజు ముందే అంటే నిన్నటి నుంచే ఆదివారం ఇవాళ జరుగుతున్నటువంటి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఒక రోజు ముందే అభిమానులకి పాసెస్ కోసం కూడా ఎలాంటి ఇష్యూస్ తలెత్తకుండా అంటే ఆ రకంగా మరొకసారి గందరగోళమైనటువంటి వాతావరణం ఉండకూడదనే ఉద్దేశంతో ఫ్యాన్స్ కి కావచ్చు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని మూవీ మేకర్స్ కూడా తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. బిందు, మొత్తానికి ఆదివారం అంటే ఇవాళ స్టేడియంలో ఎలాంటి పరిస్థితి ఉండబోతుందో, ఎందుకంటే ఇవాళ సాయంత్రం ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నట్టు భద్రత కూడా సినిమా యూనిట్ కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు భద్రతను కూడా మరింతగా పెంచే అవకాశం ఉంది. అంతేకాకుండా దాదాపు 175 మందికి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ సెక్యూరిటీను కూడా ఈ ఈవెంట్ కోసం
పర్సనల్ గా అంటే ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు బిందు. మొత్తానికి అల్లు అర్జున్ అంటే తమకు పిచ్చి అభిమానం అంటూ కూడా స్టేడియం వద్దకు ఈ రోజు చేరుకున్న అభిమానుల్లో కొందరు మీడియాతో మాట్లాడుతూ ఒక తెలుగు హీరోకి ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ వినోద్, అదే ఒక తెలుగు హీరోకి బీహార్ లో అంత క్రేజ్ ఉండడానికి అసలు ఎందుకు అంత క్రేజ్ అనుకోవాలి అక్కడ? పుష్ప పార్ట్ 1 ముఖ్యంగా కరోనాకి ముందు పుష్ప పార్ట్ 1 ఎంత క్రేజ్ సంపాదించిందంటే దాదాపు పార్ట్ 1 రిలీజ్ అయిన టైంలో తెలుగు రాష్ట్ర ఇండియా లెవెల్లోనే కాదు, తెలుగు రాష్ట్రంలోనే కాకుండా ఇండియన్ లెవెల్లో కాకుండా బీహార్ రాష్ట్రంలో కూడా అల్లు అర్జున్ కు ఒక సపరేట్ ఆర్మీ క్రియేట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఆ అభిమానంతో ఆర్మీ అనే కాకుండా అభిమానంతోనే కాకుండా ప్రతి ప్రేక్షకుడు కూడా అల్లు అర్జున్ కి బ్రహ్మరథం పట్టారు పుష్ప పార్ట్ 1. అలాగే పాటలకి కూడా పాటలకు కూడా క్రేజ్ వచ్చింది. అయితే రీసెంట్ గా జరిగినటువంటి ఎలక్షన్స్ లో అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో పుష్పకి సంబంధించిన పాటలు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వాటిని అంటే లిరికల్ గా చేంజ్ చేస్తూ కూడా ఆ మ్యూజిక్ ని మాత్రం వాడుకున్నారు. సో అంత క్రేజ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా నార్త్ లో కూడా అల్లు అర్జున్ కున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని అలాగే బీహార్ లో పాట్నాలో కూడా ఇంత క్రేజ్ ఉంది కదా. సో డెఫినెట్ గా ఆ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సో మొత్తానికి ఇవాళ జరుగుతుంటే ట్రైలర్ లాంచ్ బీహార్ కాదు పాట్నా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేక్షకుడు కూడా ఈ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.